హాయ్, ఐఎమ్ నవ్య ఫ్రమ్ నవ్యాస్ హెల్తీ బైట్. చాలామంది షుగర్ పేషెంట్స్తో ఈ హై షుగర్ వల్ల అయితే చాలా బాధపడుతూ ఉంటారు కదా. హై షుగర్ అండ్ లో షుగర్ వల్ల వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటే, మెయిన్లీ వాళ్ళు డైలీ వాకింగ్ చేయాలి, ఒక 30 మినిట్స్, అలాగే యోగా చేయడం, అలాగే కార్బోహైడ్రేట్స్, షుగరీ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ లైక్ ఫ్రైడ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా వాళ్ళు అవాయిడ్ చేయాలి. అలాగే వీటితో పాటు మంచిగా డయట్ని మీ డాక్టర్తో కన్సల్ట్ అయ్యి లైక్ ట్యాబ్లెట్స్ కానీ, ఇన్సులిన్ కానీ, ఇంజెక్షన్స్ కానీ ఇవన్నీ వాడుతూ మీ షుగర్ లెవెల్స్ అనేసి మీరు కంట్రోల్ చేయాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మెయిన్గా ముఖ్యమైనది ఏంటంటే, చాలామంది అబ్బాయిలు సిగరెట్స్కి చాలా అడిక్ట్ అయిపోతారు కదా, లైక్ స్మోక్ చేయడం ఇలాంటివి. వీటిని కూడా మీరు చాలా వరకు తగ్గించుకోవాలన్నమాట. అలాగే ఆల్కహాల్ ఎవరికైతే అలవాటు ఉంటుందో వాళ్ళు ఆల్కహాల్ని ఒకేసారి ఆపలేరు కాబట్టి స్లోగా ఆల్కహాల్ని కూడా మీరు తగ్గించేయండి. మీకు ఎప్పుడైతే ఇన్సులిన్ ప్రొడక్షన్ మంచిగా ఉంటుందో అప్పుడు మీ బాడీలో షుగర్ లెవెల్ అనేది నార్మల్గా ఉంటుంది అనమాట. మీకు అది నార్మల్ అవ్వాలి, మంచిగా ఇన్సులిన్ ప్రొడక్షన్ అవ్వాలంటే మీరు ఒక మంచి ఫుడ్ అండ్ మంచి హెల్తీ లైఫ్ స్టైల్లో ఉంటే మీకు ప్రతి ఒక్కటి పాసిబుల్ అనమాట. అది ఎలాంటి రోగం వచ్చినా కూడా మీరు ఎదుర్కోగల శక్తి అయితే మీలో ఉంటుంది. మీరైతే దాన్ని ఎప్పుడు మీరు నెవర్ గివ్ అప్ అనమాట. ఎందుకంటే మీరు ప్రతిదీ ట్రై చేయాలి, మీరు ప్రతిదీ ఫాలో అయితే మీకు ప్రతిదీ నార్మల్గా ఉంటూ మీ లైఫ్ అలా సాగిపోతుంది అనమాట. మీరు అలా ఫాలో అవ్వకుండా అలాగే ఉన్నారనుకోండి, మన లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే నేను నా ఛానల్లో పోస్ట్ చేశాను అనమాట, లాంగ్ వీడియోస్. షుగర్ గురించి కూడా మనకు ఎలా వస్తుంది, ఇలా చాలా వీడియోస్ పెట్టాను నేను. మీరైతే డెఫినెట్గా ఆ వీడియోస్ నా యూట్యూబ్ ఛానల్లో వెళ్ళి చెక్ చేయండి. షుగర్ గురించి ఒకటే కదనమాట, చాలా వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తూ ఉన్నాను, మంచి మంచి కంటెంట్. మీకు నా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను మీ నవ్య. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్కారం.